హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 28th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం టెక్స్ట్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ చూసాం. అలాగే తెలుగు టైటిల్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ ఫోటోషాప్లో కానీ ఎలా టైప్ చేయొచ్చో చూసాం. ఈరోజు వచ్చేసరికి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో పాపెట్ టూల్ గురించి చూద్దాం. పాపెట్ పిన్ టూల్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంతకుముందు ఫ్లాష్లో కానీ టూన్ బూమ్లో కానీ మనం 2D యానిమేషన్స్ చేసాం. అలాగే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక కాంపోజిషన్ తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఇమేజ్, అది కూడా PNG ఫార్మేట్లో ఉన్న ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మనకి PNG ఫార్మేట్ ఇమేజ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏమీ ఉండదు, జస్ట్ మనం ఒక క్యారెక్టర్ వరకే మనం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పాపెట్ టూల్ ఎలా యూజ్ అవుద్దో చూద్దాం. మనకి పాపెట్ టూల్ అనగానే టూల్ బార్లో లాస్ట్ వన్ పాపెట్ పిన్ టూల్, షార్ట్కట్ Ctrl+P, అలాగే పాపెట్ ఓవర్లాప్ టూల్, నెక్స్ట్ పాపెట్ స్ట్రాచ్ టూల్. ఈ మూడు ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. పాపెట్ పిన్ టూల్ తీసుకోగానే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పిన్స్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ నాకు ఇక్కడ కావాలి, సెకండ్ వన్ ఇక్కడ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. చూడండి, పిన్స్ పెట్టుకున్నాను. మనకి పిన్స్ పెట్టుకోగానే పైన కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. మెష్, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ట్రయాంగిల్స్. ఇవేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మెష్ అంటే మనకి ఆన్ చేసుకోగానే మనకి ఒక మెష్ వచ్చింది. చూడండి, మెష్ కూడా మనం తీసుకున్న క్యారెక్టర్ అవుట్లైన్ దాటిపోయింది చూడండి. ఓకే, ఇదేంటంటే ఎంతసేపు అవుట్లైన్ బయటే ఉండాలి. ఒకవేళ లోపల ఉందనుకోండి, సపోజ్ ఎక్స్పాన్షన్ తగ్గించుకుంటున్నా. చూడండి, ఎక్స్పాన్షన్ తగ్గించుకున్నా, లోపలికి ఉంది. సపోజ్ నేను యానిమేషన్ చేశాను అంటే ఈ పిన్ పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేస్తున్నా, చూస్తే మనకి అవుట్లైన్ రావట్లా. కాబట్టి మనకి ఎంతసేపు మెష్ బయటకు ఉండాలి. చూడండి, కొంచెం ఒక 10 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, చూస్తే మనకి అవుట్లైన్ అంతా కవర్ అయిందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మెష్ ఈ క్యారెక్టర్లో లెగ్స్కి రెండిటికి కలిసిపోయింది. కాబట్టి ఈ క్యారెక్టర్లో మనకి లెగ్స్ మూమెంట్ చేయలేం, జస్ట్ రెండు కదిలిపోతాయి. ఒకవేళ మూవ్ చేశారనుకోండి, రెండు కదిలిపోతాయి. ఎందుకంటే లెగ్స్ మనకి ఎంతసేపు దూరంగా ఉండాలి. అందుకే నేను ఏం చేశానంటే హ్యాండ్స్ వరకు దూరంగా ఉండేటట్టుగా క్యారెక్టర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి యానిమేషన్ వచ్చేసరికి సేమ్ పాపెట్ పిన్ టూల్తో మనం సపోజ్ హ్యాండ్ మూవ్ చేయాలంటే జస్ట్ ఆ పిన్ దగ్గర క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా యానిమేషన్ జరుగుద్ది. ఓకే, చూడండి, సపోజ్ ఈ పిన్ నేను పెట్టుకోలేదు, క్లిక్ చేసి డిలీట్ అంటున్నా, డిలీట్ అయింది. ఇప్పుడు యానిమేషన్ చేస్తే ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. సపోజ్ మనం యానిమేషన్ చేద్దాము అనుకున్నాం. దీనికి వచ్చేసరికి కింద టైం లైన్లో మనం పిన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. ఒకసారి కిందకి వెళ్ళి చూస్తే పాపెట్ అనే ఆప్షన్ వచ్చింది, దాంట్లో మెష్ అనే ఆప్షన్ ఉంటుంది. మెష్ ఓపెన్ చేసుకుంటే మనకి కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. చూడండి, డిఫాల్ట్ మనకి టోటల్గా పాపెట్ పిన్స్ 13 తీసుకున్నాం. ఇక్కడ చూస్తే మీకు వరుసగా కీ ఫ్రేమ్స్ వచ్చినాయి, అంటే ప్రతిదానికి కీ ఫ్రేమ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ యానిమేషన్ చేయాలి, ఒక 4 ఫ్రేమ్స్ 5 ఫ్రేమ్స్కి వెళ్ళి సపోజ్ నేను పిన్ ఇలా జరుపుకున్నా, ఇది ఇలా జరుపు. ఇప్పుడు ఈ రెండే యానిమేషన్ జరుగుతాయి. ఫస్ట్కి వెళ్ళి ప్లే చేస్తే ఆటోమేటిక్గా ఇలాగ యానిమేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కొంచెం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకున్నది ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా యానిమేషన్ జరుగుతుంది. ఇలా కొంచెం పెద్ద చూద్దాం. ఇలాగా ఈ యానిమేషన్ మనకు తెలిసిందే, ఒక కీ ఫ్రేమ్ ద్వారా మనం యానిమేషన్ చేస్తున్నాం. అదే సపోజ్
మనం ఇక్కడ కీ ఫ్రేమ్స్ సంబంధం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ యానిమేషన్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ అంటే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అదే అలా చూద్దాం. నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ పట్టుకుంటున్నా. కంట్రోల్ పట్టుకొని ఈ పిన్ దగ్గర జస్ట్ మూవ్ చేస్తున్నా, నెక్స్ట్ మూవ్ చేస్తున్నా. కింద చూస్తే మనకి టైమ్ లైన్ ఇండికేటర్ మూవ్ అవుతుంది. అది 10 సెకండ్స్ రాగానే నాకు 10 యానిమేషన్ వచ్చేసింది చూడండి కీ ఫ్రేమ్స్. నెక్స్ట్ ఇది కూడా మూవ్ చేస్తున్నా, క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి చూడండి మనం తీసుకున్న రైట్ హ్యాండ్ యానిమేట్ జరుగుతుంది. అలాగా నేను మూవ్ చేస్తున్నా, అది చూసి ఇది మూవ్ చేస్తున్నా. సేమ్ 10 సెకండ్స్ వచ్చిన తర్వాత నేను ఆపేస్తున్నా. చూస్తే రెండు యానిమేషన్ అయ్యి ఇప్పుడు స్పేస్ పరంగా మనకి యానిమేషన్ చూడండి బాగా బెండ్ అయిపోయింది. ఇలా బాగా బెండ్ అవ్వకూడదంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది, చూపిస్తాను. ఇలా మనం యానిమేషన్ చేసుకుంటాం. సపోజ్ పైకి డ్రాగ్ చేస్తే పైకి ఇలాగా ఇలా. అదే కంట్రోల్ పట్టుకున్నారు అనుకోండి, కంట్రోల్ పట్టుకొని అంటే ఆటోమేటిక్గా యానిమేషన్. ఇప్పుడు ప్లే చేస్తే ఇలా. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ నేనేం చేస్తున్నానంటే ఈ కీ ఫ్రేమ్ వచ్చేసరికి ఇలా పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూస్తే మీకేమైంది, ఇక్కడ మెష్ వచ్చేసరికి నేను హైట్ చేసుకోవాలంటే పైన టిక్ మార్క్ తీసుకుంటున్నా. చూడండి ఇది పైకి వచ్చింది, హ్యాండ్ మొహం మీదకి వచ్చింది. ఓకే, ఇక్కడ సపోజ్ ఈ హ్యాండ్ డ్రాగ్ చేశారనుకోండి, చూడండి మనకి ఏంటంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, నాకేం కావాలంటే ఈ హ్యాండ్ వచ్చేసరికి ఫ్రంట్కి కావాలి. చూస్తే ఈ హ్యాండ్ ఎలాగైతే వచ్చిందో అలాగా ఈ హ్యాండ్ నాకు ఫ్రంట్కి కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ పాపెట్ ఓవర్లాప్ టూల్ ఉంటుంది, అది తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి వైట్గా ఒక బార్డర్ వచ్చింది. ఇదేంటంటే మనకి ఎక్కడ వరకు ఫ్రంట్కి రావాలో అక్కడ వరకు మనం చూస్ చేసుకోవచ్చు. ఇది నాకు ఇక్కడ వరకే కావాలి, ఇంతవరకు నేను పైకి పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ వరకే హ్యాండ్, లేదా మీకు ఫుల్ హ్యాండ్ అయితే కొంచెం కింద జరుపుకుంటే సరిపోద్ది. నాకు ఇక్కడ వరకే కావాలి కాబట్టి ఓకే, ఇక్కడ వరకు సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఫస్టే నేను పిన్ కూడా జరిపించుకుంటున్నా. చూడండి ముందుకు వచ్చి, ఎందుకంటే ఇది పాపెట్ ఓవర్లాప్ టూల్, మనకి ఏదైనా బ్యాక్కి వెళ్తే ముందుకు తెచ్చుకోవచ్చు. ఓకే, ఇలాగా మనం యానిమేషన్ చేయడానికి ఇది కూడా సపోర్ట్ చేస్తుంది పాపెట్ ఓవర్లాప్ టూల్. నెక్స్ట్ పాపెట్ స్క్రాచ్ టూల్, ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. అండూ చేసేస్తున్నా, కంట్రోల్ చేసి ఇక్కడ పిన్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది బెండ్ చేస్తున్నా. చూడండి మనం బెండ్ చేస్తుంటే ఒక రబ్బర్ లాగా ఇలాగా బెండ్ అయిపోతుంది. మనకి హ్యాండ్ మూమెంట్ మనకు తెలుసు. సపోజ్ ఇలా ఉంచుదాం. నెక్స్ట్ ఈ హ్యాండ్ చూద్దాం. ఈ హ్యాండ్ కూడా అలాగే బెండ్ అవుద్ది. ఇదేం చేస్తానంటే నేను ఇక్కడ పాపెట్ స్క్రాచ్ టూల్ ఆప్షన్ యూజ్ చేస్తున్నా. ఓకే, తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ నాకు ఇక్కడ దాకా అవసరం లేదు, జస్ట్ ఇక్కడ దాకా సరిపోద్ది కాబట్టి ఈ రెడ్ బటన్ కొంచెం పైకి పెట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా నేను తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఎక్కువ అయిపోయింది, అలాంటప్పుడు ఎక్స్టెంట్ తగ్గించుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కొంచెం జరుపు, ఎక్స్టెంట్ కూడా కొంచెం తగ్గించి మరి దగ్గరకు ఉండకూడదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బెండ్ చేసి చూద్దాం. మళ్ళీ పాపెట్ పిన్ టూల్తో బెండ్ చేస్తాం. చూడండి హ్యాండ్ మనం బోన్ ఎలాగైతే ఉందో అలాగా మూవ్ అవుతుంది. అదే ఇది అనుకోండి, చూడండి రబ్బర్ లాగా బెండ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి బెండ్ అవ్వదు. ఇది యూజ్ చేసి ఒక యానిమేషన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్యారెక్టర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్ చేసి క్యారెక్టర్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. ఓకే, నా క్యారెక్టర్ ఇది. ఇక్కడ చూడండి నేను హ్యాండ్స్ సపరేట్గా లెగ్స్ సపరేట్గా ఉండేటట్టు చూసుకున్నా, దగ్గరగా కాకుండా, ఎందుకంటే మనం యానిమేషన్ చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు దీనికి పిన్స్ పెడుతున్నా. ఇప్పుడు సపోజ్ నేను యానిమేషన్ హెడ్ చేయాలనుకోండి, హెడ్ వరకు యానిమేషన్ చేయాలి.
పట్టుకొని పైన క్లిక్ చేస్తే ఇలాగ యానిమేషన్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ వర్క్ చేయాలనుకోండి ఇలాగ, అలాగే ఈ హ్యాండ్ కిందకి ఇలాగ యానిమేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక యానిమేషన్ చేయాలి. కీ ఫ్రేమ్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసినాయి, కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళిన తర్వాత ఈ హ్యాండ్ నాకు ఇలా కావాలి, ఈ హ్యాండ్ ఇలా కావాలి. నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ ఇక్కడికి సేమ్ పొజిషన్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వస్తే స్పేస్ బార్ క్లోజ్. ఓకే, అదే మనకి కింద కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోకుండా యానిమేషన్ చేయాలనుకోండి, ఓకే, కంట్రోల్ పట్టుకొని మనం చేస్తాం. కంట్రోల్ పట్టుకొని సపోజ్ ఈ హ్యాండ్ ఇలా మూవ్ చేశాను అనుకోండి, కింద మనం టైల్ లైన్ ఇండికేటర్, ఓకే, అది మూవ్ అవుతుంది అంటే అక్కడ యానిమేషన్ జరుగుతుంది. ఎన్ని సెకండ్స్ మనం చూసుకోవచ్చు. ఓకే, 10 సెకండ్స్ నేను ఇచ్చా. నెక్స్ట్ ఇది కూడా కంట్రోల్ పట్టుకొని ప్లే చేస్తున్నాం. అప్పుడు దాన్ని రిఫరెన్స్ చేసుకొని ఇది కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం, జూమ్లో చూద్దాం. సెలక్షన్ టూల్తో పక్కన ఒకసారి క్లిక్ చేస్తాం. ఇప్పుడు ప్లే చేస్తాం. ఇలాగా మనం యానిమేషన్ చేసుకోవడానికి వీలుగా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇదే పొజిషన్లో నెక్స్ట్ ఒక ఇమేజ్ చూద్దాం. ఈ క్యారెక్టర్ వచ్చేసరికి నేను ఎగిరేటట్టు చూడాలనుకుంటున్నా, ఫ్లై. నెక్స్ట్ పాపెట్ పింటులతో సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక పిన్, నెక్స్ట్ ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్. నెక్స్ట్ లెగ్స్ వరకు విడిగా తీసుకుందాం. ఇక్కడ చూడండి, నేను మధ్యలో పెట్టుకున్నాను కాబట్టి కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేస్తాయి. కాబట్టి అండు చేసుకుంటున్నా. నాకు స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి టైమ్ లైన్ ఇండికేటర్ స్టార్టింగ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి పిన్స్ ఇచ్చుకుంటున్నా. ఓకే, ఇప్పుడు సపోజ్ యానిమేషన్ చేయాలంటే మామూలు కాకుండా నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ పట్టుకొని యానిమేషన్ చేస్తున్నా. కంట్రోల్ పట్టుకొని ఫస్ట్ ఈ హ్యాండ్ ఇలా మూవ్ చేస్తాను. సార్ ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, నెక్స్ట్ ఈ హ్యాండ్, ఓకే, పక్కన ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ కంట్రోల్ పట్టుకొని అది రిఫరెన్స్గా తీసుకొని దానిలాగే మూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. ఓకే, నెక్స్ట్ లెగ్స్ కూడా నాకు మూవ్ అవ్వాలి. లెగ్స్ ఏం చేస్తానంటే మామూలుగా పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ యూ క్లిక్ చేస్తే లేయర్ సెలెక్ట్ చేసి మన కీ ఫ్రేమ్స్ అన్నీ కనబడతాయి. అలాగే లెగ్ కాబట్టి లెగ్స్కి సంబంధించి సపోజ్ ఇది నాకు మూవ్ అవ్వాలి. కొన్ని ఫ్రేమ్స్ ముందుకెళ్ళి ఈ లెగ్స్ ఏం అవ్వాలంటే ఇక్కడికి రావాలి, నాకు ఇది కూడా ఇక్కడికి రావాలి. ఓకే, వాటికి సపరేట్గా మనకి కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇలాగ. ఓకే, యానిమేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే స్కేల్ తీసుకుంటున్నా. సెలెక్ట్ చేసి స్కేల్ అనగానే ఎస్ అనగానే స్కేల్ వచ్చింది. ఈ సైజ్ తగ్గించేసుకుంటున్నా. ఒక 50. ఓకే, నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చేస్తున్నా. ఒక 10 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్ తీసుకొని సైజ్ పెంచుకుంటున్నా ఇంకా పైకి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుంది ఇలాగ మనం ఒక బోర్డు కానీ ఒక క్యారెక్టర్ని కానీ ఏదైనా సరే మనం యానిమేషన్ చేసుకోవడానికి పాపెట్ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్లోగా ప్లే అవుతుంది చూడండి. స్పీడ్గా ప్లే అవ్వాలంటే ఏం లేదు, మనం మళ్ళీ కీ ఫ్రేమ్స్లో ఎఫెక్ట్స్లో పాపెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మెష్ ఆప్షన్లో ఇక్కడ డిఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మనం కీ ఫ్రేమ్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని లాస్ట్ కీ ఫ్రేమ్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే
ముందుకు జరుగుద్ది. అంటే మన 5 సెకండ్స్ లో పెట్టుకుంటే స్పీడ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నేను స్పీడ్ కోసం అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పెట్టుకొని లాస్ట్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి ఓకే. ఇప్పుడు ఒకసారి ప్లే చేసామనుకోండి, స్పీడ్గా ప్లే అవుతుంది. ఇలాగా జూమ్లో చూద్దాం. హోమ్ బటన్, స్టార్టింగ్ ప్లే. ఇలాగా మనం ఒక పాపెట్ టూల్తో ఇన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మిగతా టూల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.